వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ కుష్ మహల్లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ యజమానుల రీలే నిరాహార దీక్ష. తిక్కారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 7 మంది అరెస్టు, 91 లక్షల నగదు స్వాధీనం. ₹80,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కిన కర్నూలు 4వ పట్టణం పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రవి. ఇక వివరాల్లోకి వెళ్తే, కొత్త ప్రభుత్వం కొత్త కష్టాలు. ఈ విధానంలో ఉన్న గొప్పతనం ఏమిటో అధికారులు మరియు పాలకులకే తెలియాలి. పాపమే ఆ చంటి పిల్లాడిని ఇంటి దగ్గర వదలక రేషన్ షాప్లో బియ్యం వదుకోలేక ఎన్ని అవస్థలో మునుపటి కష్టాలు తెచ్చుకున్నారు. ఏపీలో మళ్లీ ప్రారంభమైన రేషన్ షాపుల వద్ద బియ్యం పంపిణీ విధానం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని గిరిజన గ్రామంలో ఇలా తీసుకెళ్తున్నారు. గిరిజన గ్రామాల్లో అష్ట కష్టాలకు లోబడి గిరిజన వ్యవస్థను వదుకోలేక సౌకర్యాల కొరతలతో సతమవుతున్న గిరిజనులు కొత్త కష్టం వచ్చింది. ఈ వీడియోని చూడండి. సంవత్సరం పూర్తయిన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరులో ప్రభుత్వం విఫలం. డిప్యూటీ సీఎం సంక్షేమ పథకాలు అమలుపై స్పందించండి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇళ్ల స్థలాలు మంజూరుకే రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ సామర్లకోటలో సోమవారం ఉదయం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దిరెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్ల అర్జునరావు, మడగల్ల రమణ, నామి సత్యనారాయణ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. అరువులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు, అరువులైన నిరుపేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు, అరువులైన నిరుపేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల స్థలాలు మంజూరు చేసే వరకు. వరంగల్ కుష్ మహల్లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడారు. డిజిటల్ లైసెన్సులు, స్మార్ట్ సేవలు, పౌరుల కోసం ఎన్నో శకటం, మద్యం సేవించకూడదు, తర్వాత పరిమితికి మించి కూడా వాహనాలలో ప్రయాణం చేస్తే కూడా ప్రమాదం అనేటువంటి సూచికలతోటి మన ముందుగా బయలుదేరింది రవాణా శాఖ శకటం. బీసీ సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ, వృద్ధుల సంక్షేమ శాఖ శకటం మన ముందుగా విచ్చేస్తున్నది. కళ్యాణ లక్ష్మి పథకాన్ని సూచిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఇందిరమ్మ ఇంటి కలలతో, వీధి వీధి వెలుగులతో వరంగల్ హౌసింగ్ శకటం ప్రజల ఆశలను ఆశయాలను మోసుకుంటూ గృహ నిర్మాణ సంస్థ వారి శకటం మన ముందుగా విచ్చేస్తున్నది. సాగుతున్నది గృహ నిర్మాణ సంస్థ వారి వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత పేదవారికి ఆ ఇంటిని మంజూరు చేస్తూ ఆ ఇల్లు పత్రాన్ని కూడా అందజేస్తున్నటువంటి చిత్రం మనం చూస్తున్నాము. ఇందిరమ్మ ఇండ్లు చూడచక్కగా చూడముచ్చటైనటువంటి ఆ ఇళ్ల నిర్మాణంతో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి శకటం మన ముందుగా వెళ్తున్నది. నెక్స్ట్, వరంగల్ జిల్లా మౌలిక సదుపాయాల అభివృద్ధి, మామనూరు విమానాశ్రయం ఎన్నో సంవత్సరాల కళ. కృష్ణ
విధంగా అవినీతి రహితంగా సేవలు అందించే తీసుకువస్తున్నాము. ఇందులో భాగంగా ఈ రోజు నుండి పేదలకి ఆకలి తీర్చడంతో పాటు ఆత్మ గౌరవం ఉన్నట్లు తేలింది. ఈ సంఖ్య ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయవలసిందిగా కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వము పంపటం జరిగింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గ పరిష్కారం చూపించింది. సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తుంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్ర యువతే వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. దశాబ్ద కాలం చేసి దాదాపు ఇందాక చెప్పినట్లు 1000 బస్సులలో వందలాది ఇప్పటికే ఆర్టీసీకి లీజుకిచ్చాం. రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైసు మిల్లులు, గోడాములు కూడా ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం యొక్క సంకల్పము. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల్లోనే రాష్ట్రంలో 26 లక్షల మంది రైతన్నలకు సుమారు 21,000 కోట్ల రుణాలని రుణ విముక్తులు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. దేశ సంక్షేమం కోరే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. వ్యవసాయ యోగ్యమైన భూములకి సంతోషిస్తున్నాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాము. 3 లక్షల కోట్లు పైబడి పెట్టుబడులు సాధించి ప్రైవేటు రంగంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టించాము. రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతులకి భరోసా కల్పించే విధంగా రాబోయే రోజుల్లో పారదర్శకంగా అర్హులైన నిరుద్యోగ యువతకి రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా సహాయతను కూడా మన ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లే డోర్ డెలివరీ చేయలేకపోతున్నారు. అలాంటిది వికలాంగులు, వృద్ధులకు ఇంటికి రేషన్ సరుకులు తీసుకొచ్చి ఇస్తామంటే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. ఒక పక్క కొత్తగా 6,000 రేషన్ షాపులు మంజూరు చేస్తామని చెప్పుకుంటూ చంద్రబాబు తన ప్రసంగంలో మాత్రం రేషన్కి బదులు డీబీటీ ద్వారా డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఈ రేషన్ షాపులను ఒక్కొక్కటి 5 లక్షలు వేలంపాట ద్వారా అమ్మడానికి ఇప్పటికే ఎమ్మెల్యేలు సిద్ధమైపోయారు. అదే జరిగితే ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తి లేదు. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ గుర్తు చేశారు అని మార్గాని భరత్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అన్నారు. డైరెక్ట్ గా నేరుగా మీరు సచివాలయాలకు వచ్చి తీసుకోమని మీరు హుకుం జారీ చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్న సచివాలయంలో అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు డోర్ డెలివరీ ఎవరు తీసుకుని పెన్షన్ ఇవ్వట్లేదే. మరి అలాంటిది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కంటే వీళ్ళు డోర్ డెలివరీ తీసుకెళ్లి రేషన్ ఇస్తారంట. ఎవరు చెవుల్లో పువ్వులు పెడుతున్నారని అడుగుతున్నా. ఏది సక్రమంగా చేసే కార్యక్రమం లేదు. ఉన్న వాళ్ళందరినీ కూడా తీసేస్తా ఉన్నారు. వీళ్ళంతా ఎవరండి? నిరుద్యోగుల్ని మాఫియా కిందన అభివర్ణించిన మహా గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిరుద్యోగుల్ని ఈ రకంగా ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి ఆన్ చేయమ్మా. మరి ఈ రకంగా మాట్లాడుతూ ఆయన సాక్షాత్తు ఎన్టీ రామారావు గారే చెప్పారు. ఏమని చెప్పారనంటే చంద్రబాబు నాయుడు జామాత దశమగ్రహ అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు నేను యాక్టర్నే, నాకన్నా గొప్ప నటుడు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబేకిషోర్ జూ రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ల ప్రజలకు మరియు కార్యాలయ అధికారులకు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడారు. ఎస్పిరేషన్ కి రియలైజేషన్ డేట్ ఉంది. ఈ కొత్త రాష్ట్రం మొత్తం 29 స్టేట్స్ లో చూస్తే ఎంత తక్కువ టైంలో ఎంత ముందు వచ్చింది. ఈ అన్ని మన తెలంగాణ రాష్ట్రంకి సక్సెస్కి కారణం ఇక్కడ ఉన్న జనాలకి పరిశ్రమ. మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏ పారామీటర్ చూస్తే తెలంగాణ ముందుకు ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మనము కష్టపడి పని చేస్తే పబ్లిక్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేసి సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మేము చాలా మంచి పని చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా హెసల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి ఆ విషయం మీద ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ తెలంగాణకి ఒక పెద్ద మార్క్. ఫస్ట్ టైం తెలంగాణలో సి టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అది కూడా మొత్తం దేశంలో ఫస్ట్ టైం చాలా స్టేట్ నుంచి మన మోడల్కి చదవడం జరిగింది. సిమిలర్గా భరోసా సెంటర్ కూడా ఏ విధంగా ఒక బాధితులకి ఇబ్బంది లేకుండా న్యాయం ఇవ్వాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది కూడా రాష్ట్రంలో ఒక పెద్ద అచీవ్మెంట్. సో ఇదే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడా కూడా అసాంఘిక ఎక్స్ట్రీమిస్ట్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకుండా పీస్ఫుల్గా 11 ఇయర్స్ నుంచి మనము సిస్టమ్ నడిపిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వేరే సివిల్ డిపార్ట్మెంట్కి కూడా మనకు చేసిన సహాయం అన్ని పనిలో మనము డిపార్ట్మెంట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ అందరితో కలిసి మనకు కావాల్సిన అన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కలిసి చేసిన పబ్లిక్లో ప్రజలు చాలా మంచి ఒక భావన ఉంది, మన మీద నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ కొత్త మనకు వచ్చిన ఛాలెంజెస్ గురించి కూడా మనము ఆలోచన చేసి డ్రగ్ కంట్రోల్ టీం పెట్టడం జరిగింది. ఈ డ్రగ్ కంట్రోల్ టీం ద్వారా సొసైటీలో ఎక్కడ కూడా ఈ కన్జంప్షన్ డ్రగ్స్ కన్జంప్షన్ ఎస్పెషలీ గంజాయి కన్జంప్షన్ లేకుండా మనము చాలా లోతుగా వెళ్ళి ఊరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కడ కూడా మనకు కేసెస్ దొరికిన గట్టిగా కేసు పెట్టి మొత్తం వాళ్ళకి సోర్సెస్ వరకు వెళ్ళి వాళ్ళకి కఠిన చర్య ఇన్ష్యూర్ చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మంచి పని చేయాలి. కొత్త రాష్ట్రంకి అభివృద్ధిలో మనము ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. అదే నా కోరిక. థ్యాంక్ యూ అన్న. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపు మేరకు తాడిపత్రి పట్టణంలోని తహసీల్దార్కి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వాగ్దానం నిలుపుకోవాలి అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తాడిపత్రి పట్టణ సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రమంతా కూడా నిరసన కార్యక్రమం తెలిపి తహసీల్దార్ ఆఫీసు దగ్గర ఇళ్ల స్థలాల గురించి అర్జీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం అవుతుంది. సూపర్ 6 పథకాలని చెప్పి ఎన్నో చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. కానీ సంవత్సరం దాటిపోతే ఉన్నా కూడా ప్రజలకు సూపర్ 6 పథకాలు ఇంతవరకు కూడా ఒక్క పథకం కూడా ఇరసలేదని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమైన అంశం ఏమంటే చాలామంది పేద ప్రజలు ఇళ్ల స్థలాలు లేక బాడిగలు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరేమైతే గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు మీరేమైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా వెంటనే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ పథకాలు తొందరగా అమలు చేయకపోతే పేద ప్రజలతో కలిసి ఈ తహసీల్దార్ ఆఫీసుల దగ్గర భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు సింగరేణి, బొగ్గుగనులపై మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. తెలంగాణ సాధనలో ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ ప్రముఖులు నివాళులు అర్పించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించిన సిపి అంబర్ కిషోర్ జూ అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణలో పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులను తీసుకువచ్చి ప్రజలకు చేరువయ్యామని సిపి సంతోషం వ్యక్తం చేశారు. జూన్ తెలంగాణ ఎస్పిరేషన్ కి రియలైజేషన్ డేట్ ఉంది. ఈ కొత్త రాష్ట్రం మొత్తం 29 స్టేట్స్ లో చూస్తే ఎంత తక్కువ టైంలో ఎంత ముందు వచ్చింది. ఈ అన్ని మన తెలంగాణ రాష్ట్రంకి సక్సెస్ కి కారణం ఇక్కడ ఉన్న జనాలకి పరిశ్రమ. మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏ పారామీటర్ చూస్తే తెలంగాణ ముందుకు ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మనము కష్టపడి పని చేస్తే పబ్లిక్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేసి, సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మేము చాలా మంచి పని చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా హెసల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి ఆ విషయం మీద ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ తెలంగాణకి ఒక పెద్ద మార్క్. ఫస్ట్ టైం తెలంగాణలో సి టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అది కూడా మొత్తం దేశంలో ఫస్ట్ టైం చాలా స్టేట్ నుంచి మన మోడల్ కి చదవడం జరిగింది. సిమిలర్ గా భరోసా సెంటర్ కూడా ఏ విధంగా ఒక బాధితులకి ఇబ్బంది లేకుండా న్యాయం ఇవ్వాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది కూడా రాష్ట్రంలో ఒక పెద్ద అచీవ్మెంట్. సో ఇదే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా అసాంఘిక ఎక్స్ట్రీమిస్ట్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకుండా పీస్ఫుల్ గా 11 ఇయర్స్ నుంచి మనము సిస్టమ్ నడిపిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వేరే సివిల్ డిపార్ట్మెంట్ కి కూడా మనకు చేసిన సహాయం అన్ని పనిలో మనము డిపార్ట్మెంట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ అందరితో కలిసి మనకు కావాల్సిన అన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కలిసి చేసిన పబ్లిక్ లో ప్రజల్లో చాలా మంచి ఒక భావన ఉంది, మన మీద నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ కొత్త మనకు వచ్చిన ఛాలెంజెస్ గురించి కూడా మనము ఆలోచన చేసి డ్రగ్ కంట్రోల్. అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆర్జీవన్ ఏరియాలో గోదావరి ఖన్లో జిఎం ఆఫీస్లోను, సాయంత్రము ప్రకాశం మన సాయంత్రం అట్లనే సాయంత్రము జవహర్ నగర్ స్టేడియంలో కూడా అంగరంగ వైభవంగా అందరూ కార్మికుల కుటుంబాలు, అన్ని కార్మిక నాయకులు అట్లనే చుట్టుపక్కల ప్రాంత ప్రజల సమక్షంలో అద్భుతంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా ఇటు ఒగ్గు కళాకారులతోని, ఇటు డప్పులతోని, వివిధ రకాలైన మన తెలంగాణకు సంబంధించిన కోలాటము ఇట్లాంటి వివిధ కార్యక్రమాలతోని చేసుకుంటున్నాము. అలానే సాయంత్రము ఈ యొక్క తెలంగాణ
ధూమ్ధామ్ కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము. దీని అన్నిటికీ అందరూ వచ్చి ఇందులో భాగమై మన తెలంగాణ 60 ఏళ్ల కృషి తర్వాత వచ్చిన తెలంగాణ, ఈ 4 కోట్ల యొక్క తెలంగాణ గొంతుకలను మనందరి గొంతుకలతో కలిపి దీనిలో జనగామ జిల్లా దేవరూప్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమరవీరుల త్యాగఫలం 4 కోట్ల ప్రజల చిరకాల స్వప్నం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలో స్థానిక నాయకులతో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాష్ట్ర సహకారం కోసం ప్రాణాలను అర్పించిన అమరులందరికీ నివాళులను అర్పించారు. వారు రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. వారి వెంట తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు ఉన్నారు. పాట పాడాలి. తప్పు 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 వెంకటి సందర్భంగా ఇక్కడ వచ్చిన అన్ని మండలాలలో కూడా వెళ్తున్నాము. అట్లనే ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో పాలకుర్తి నియోజకవర్గంలో పాలకుర్తి మండల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. అసలు తెలంగాణ ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డప్పుడు 1200 మంది బిడ్డల బలిదానం పైన తెలంగాణ ఏర్పాటైంది. కానీ దాని తర్వాత అసలు వాళ్ళకి ఎటువంటి గుర్తింపు కానీ వాళ్ళ కుటుంబాలను పట్టించుకున్న వాళ్ళు కానీ లేదు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్నీ కూడా చూసుకుంటూ అట్లనే ప్రతి చోట తెలంగాణ అస్తిత్వం కనిపించే విధంగా తెలంగాణ గీతాన్ని కూడా మీరు చూసిండ్రు. తెలంగాణ గీతాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే అది పెట్టడం జరిగింది. ప్రతి తెలంగాణ పౌరుడి పోరాటమే ఈరోజు ఈ తెలంగాణ వచ్చింది. అందరూ ఇదే విధంగా ముందుకెళ్తూ తెలంగాణకు ఆ రోజు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నామో అవి గతంలో రాలేదు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 55,000 పైన ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ అయినా ఏవైనా కానీ నీళ్ళు కూడా వాళ్ళ లెక్క కాళేశ్వరం అని చెప్పి కూలేశ్వరము ఇవన్నీ చేసే పెద్ద వాళ్ళలాగా చేసే ఆలోచన కాదు. తక్కువ డబ్బుతోటైనా ఎక్కువ ఆయకట్టు ఏది వస్తుంది, ఏది ఎక్కువ జనాలకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. అన్నీ కూడా తెలంగాణ అన్నిటికన్నా ముందు మాట్లాడాలంటే తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. ఆ రోజు తెలంగాణ ఇస్తే తెలంగాణలో ఆంధ్రాలో పార్టీ లేకుండా పోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిండ్రు. తెలంగాణ బిడ్డల కోరిక ప్రకారం తెలంగాణ ఇచ్చిండ్రు. ఆ సోనియమ్మకి తెలంగాణ ప్రజలందరి తరఫున, ముఖ్యంగా మా పాలకుర్తి ప్రజల తరఫున థ్యాంక్ యూ.
కనీసం డ్రైనేజ్ కాలువలో మట్టిని కూడా తీయని పంచాయతీ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా వత్సాయివాయి ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ గురించి కనీసం పంచాయతీ వారు ఎటువంటి పారిశుద్ధ పనులు చేపట్టడం లేదని కాలనీవాసులు అంటున్నారు. డ్రైనేజీలో వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం మరియు కనీసం డ్రైనేజ్ కాలువలో ఉన్న మట్టిని కూడా తొలగించకపోవడం లేదని వాపోతున్న ప్రజలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.